బెంగళూరులో పట్టపగలే దారుణ దోపిడీ సంచలనం రేపింది. ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ కంపెనీ వాహనాన్ని అశోక పిల్లర్ల సమీపంలో ఆపి ట్యాక్స్ అధికారులు మేమంటూ దోపిడీదారులు భారీ సొమ్మునెత్తుకెళ్లారు. జేపీ నగర్ హెచ్డిఎఫ్సి బ్రాంచ్ నుంచి వాహనం నగదు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వాహనంలోని సిబ్బంది ఆపి ప్రశ్నించినట్లుగా నటించిన దుండగులు అకస్మాత్తుగా నగదు సంచులు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. మొత్తం 7 కోట్ల లూటీకి గురైనట్టు పోలీసు వర్గాలు తెలిపారు. ఈ దోపిడీ పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనం మార్గం, సమయంపై దురుసు సమాచారమే దుండగులకు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాత సీఎంఎస్ సిబ్బంది వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.